ప్రతిరోజు రెండు సరికొత్త వంటకాలని మీ అందరికీ పరిచయం చేస్తున్న షో మన రారండోయి వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సిగ్నేచర్ డిషెస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. పద్మశ్రీ గారు వచ్చేసారు ఎల్బీ నగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ పద్మశ్రీ గారు. హాయ్ అండి, సాయిశ్రీ గారు. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. పద్మశ్రీ, సాయిశ్రీ, రైమింగ్ శ్రీ. అదే చెప్తున్నా నేను పద్మశ్రీ, మీరు సాయిశ్రీ, రెండు శ్రీస్ ఉన్నాయి కదా. మా సిస్టర్స్ కూడా అందరం శ్రీలే అండి. అవునా? జయశ్రీ, భాగ్యశ్రీ, వాణిశ్రీ, పద్మశ్రీ, విజయశ్రీ, రాజశ్రీ. సో బొకే అక్కడ పెట్టేసేయండి. లెట్స్ టాక్. సో చెప్పండి శ్రీ గారు, మీ ఫ్యామిలీ గురించి. నేను, మా హస్బెండ్, నాకు 3 పిల్లలు. ఓకే. పెద్ద అమ్మాయి 23 years, రెండో అమ్మాయి 19 years, బాబు ఇప్పుడు 9th class, 14 years బాబు. ఎట్లుందండి 3 పిల్లల్ని మేనేజ్ చేయడం? బాగుందండి, నాకేం ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు. అవునా? రెండో అమ్మాయి మొత్తం స్టడీస్ లోనే ఉంటుంది, Okay. బాబు ఎప్పుడు ఆటల్లో ఉంటాడు. పెద్ద అమ్మాయి కూడా వేరే ఫీల్డ్ లో ఉంది. అక్కడ పాండిచేరిలో ఇప్పుడు స్కూబా డైవింగ్ చేస్తుంది, అండర్ వాటర్ లో సముద్రం క్లీనింగ్ అవి చేస్తారు కదా. సో తన అక్కడ ఉందన్నమాట. పాండిచేరిలో ఉంది పెద్ద అమ్మాయి. రెండో అమ్మాయి స్టడీస్ లో టాప్ ఉంటుంది. సో ఐఐఎం లో 3rd year చేస్తుంది. 5 years ఢిల్లీ దగ్గర, హర్యానా దగ్గర రోహ్తక్ లో ఐఐఎం సెంటర్ ఉంది. ఐఐఎం లో 3rd year చేస్తుంది. నైస్ నైస్. ఐ థింక్ బాబు హెచ్పిఎస్ లో 9th class ఉన్నాడు. సూపర్ నైస్. సో ఆల్ సెటిల్డ్ అన్నమాట. అవునండి. కూల్. ఏ వంట పరిచయం చేయబోతున్నారు ఫస్ట్ మాకు? నేను ఫస్ట్ స్టఫ్డ్ ఎగ్స్ చెప్తానండి. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఏం కావాలి? దీనికి బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. క్యారెట్ యూస్ చేసేటట్టయితే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో, మైనీస్ చీజ్, కొద్దిగా ఆయిల్ కావాలి. ఆయిల్ అయినా వాడచ్చు, లేకుంటే మంచి నెయ్యి వాడుకోవచ్చు. మంచి నెయ్యి వాడుకుంటే కూడా బాగా టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ వస్తుంది. ఓకే ఓకే, ఇంతేనండి. దీనికి కావాల్సినట్టు కొద్దిగా టూత్ పిక్స్ కావాలి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఏం చేయాలి ఫస్ట్? మనం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. నవ్వారు అప్పుడు, ఇప్పుడే చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే నవ్వండి అని చెప్దాం అనుకున్నాను, నవ్వేశారు. మీరు నవ్వించలేదుగా, మీరు జోక్ చెప్పాలి మంచిగా. ఇంకా కామెడీ డెవలప్ చేయలేదండి. మరి చేయాలి. ఇప్పుడు మాటలు నేర్చుకుంటున్నాను, జోకులు కొన్ని రోజుల తర్వాత నేర్చుకుంటాను. ఓకే రైట్. స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే రైట్. ఆయిల్ వేసేయమంటారా? ఓకే వేసేయండి. నేను ఇది 2 రకాలు చూపిస్తానండి, దీంట్లోనే చూపిస్తాను. మీరేమి ఒకటి సపరేట్ అని అనుకోనక్కర్లేదు. సో ఇంతకీ మీరేం చేస్తుంటారు? మీరు హౌస్ వైఫ్? నేను హౌస్ వైఫ్ అండి. పిల్లల్ని చూసుకోవడం అవి సరిపోతుంది కదా. యా బిగ్ జాబ్. అంతే కదండి. ఇలా తీసుకోవాలి, ఒక సపరేట్ చేసుకోండి. సో మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ అండి? మాదంతా కడప డిస్ట్రిక్ట్ అండి, రాయలసీమ. ఓకే ఓకే. ఎక్కడండి? కడప డిస్ట్రిక్ట్ లో మాది రైల్వే కోడూరు. పుట్టింది పెరిగింది అంతా అక్కడే. మా అత్తమ్మ వాళ్ళ ప్లేస్ మాత్రం ప్రొద్దుటూరు. కానీ పిల్లల కోసమని వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాము. హైదరాబాద్ కి వచ్చి more than 25 years అయింది. బట్ బేస్ అంతా రాయలసీమ. అవునండి. ఇలా సపరేట్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ రెడీ ఉంది కదా, నేను అంతలోపల ఇవి స్మాష్ చేసుకుంటాను కొద్దిగా యోక్స్. సో మీలో కూడా మన సీమ పౌరుషం ఉందా? ఖచ్చితంగా. అవునా? మంచి డైలాగ్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్పలేనండి. ఎందుకు? వంట మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. షూర్ అండి. వంట చేసిన తర్వాత చెప్పండి. తర్వాత కానీ డైలాగ్ చెప్పడం అయితే నాకు రాదండి. ఎందుకండి? వినడం బాగా వచ్చండి. వినడం. నన్ను డైలాగ్ చెప్పమంటారా ఏంటి? ఇప్పుడు మీరు చెప్తే నేను వింటా. నేను డైలాగ్స్ ఆలోచించాలి. మీరు చేస్తుండే నేను ఏ డైలాగ్ చెప్పాలో ఆలోచిస్తా. సరే, నేను ఇవి 2 రకాలుగా చేస్తాను. ఒకేసారి చూపిమన్నా చూపిస్తాను. ఒకేసారి చూపించేసేయండి. ఓకే రైట్. నేను కొద్దిగా క్యారెట్ స్టఫ్ తో కూడా చేసి చూపిస్తాను. జస్ట్ 1 స్పూన్ కావాలి. ఓకే ఓకే. కొద్దిగా క్యారెట్ యూస్ చేస్తున్నాను. ఒక సైడ్ వేసుకున్నాను. మనకి ఇది ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తీసి పక్కకు పెట్టేయచ్చు.
ఎందుకంటే మనకి మళ్ళీ ఆ ఎగ్స్లోనే ఆ స్టఫింగ్ సరిపోవాలి. సో ఇది ఒకటి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి కారం కోసం. కారం పొడి కంటే చిల్లీ ఫ్లేక్స్ వాడితేనే బాగుంటుంది. సో ఇది చిల్లీ ఫ్లేక్స్. ఇది క్యారెట్ యూస్ చేస్తున్నాం కదా, దాంట్లో సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం తీపి ఉంటుంది కాబట్టి ఓన్లీ సాల్ట్ మాత్రం క్యారెట్కి మాత్రమే యూస్ చేస్తున్నా. కొద్దిగా లైట్, కొద్దిగానే, కొద్దిగా ఆరిగానో రెండిట్లో వాడతాను. ఇప్పుడు రెండు మిక్స్ చేస్తున్నాను. ఇది మొత్తం సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. అవునండి, లేకుంటే ఇది మొత్తం యోక్ కదా, త్వరగా మాడిపోతుంది. ఇలా చేసుకున్నానండి. సో దీన్ని ఆఫ్ చేస్తాను. ఓకే, సో ఇది క్యారెట్ కొంచెం యాడ్ చేస్తాను. అది మన ఇష్టం, ఒక స్పూన్ అయినా 2 స్పూన్లు అయినా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మాత్రం నేను కొంచెం మయోనీస్ చీజ్ యాడ్ చేస్తాను. దాంట్లో సాల్ట్ వేయలేదు నేను. సో మయోనీస్ లో కొద్దిగా లైట్ సాల్ట్ అవన్నీ ఉంటుంది. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఎగ్స్ మనం ఫ్రై చేయాలా? మరి స్టవ్ ఆన్ చేసి హీట్ చేసేద్దామా? అంతలోపు మీరు స్టవ్ చేసే లోపు పాన్ హీట్ చేద్దాం. సో మీరు చెప్పినట్టు ఏంటి అంటే మెయిన్ గా టైప్స్ ఆఫ్ స్టఫింగ్ డిఫరెంట్ అన్నమాట. రెండు వెరైటీస్ చెప్పాను. అంటే ఒకటి మైనస్ చీజ్ తో చెప్పాను, పిల్లలకి అయితే బాగా టేస్టీగా ఉంటుంది పిల్లలకి. మన పెద్దవాళ్ళం అయితే క్యారెట్ యూస్ చేయొచ్చు. కొందరు ఎందుకంటే మైనస్ చీజ్ కొందరు తింటారు, కొందరు తినరు పెద్దవాళ్ళు. సో దానికోసమని 2 రకాలు చెప్పాను. ఒకే దాంట్లోనే మీకు 2 ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇలాగా స్టఫ్ చేసుకోవాలి. ఫ్యామిలీ అందరు ఉన్నారనుకోండి, అందరికి మీరు స్టఫ్డ్ ఎగ్స్ చేస్తున్నారు, కొంతమంది మైనస్ తినరు. సో ఇలా 2 వెరైటీస్ చేసుకుంటే ఎవరికి ఏది ఇష్టం వస్తే ఇలా స్టఫ్ చేసేసుకోవాలండి ఎగ్ ని. ఒక ఎగ్ ఓకే ఇలా పెట్టేసుకోవాలి. మన దగ్గర రెడీగా ఉన్నాయి టూత్ పిక్స్. ఇది ఇక్కడ పెట్టి ఇలా పెట్టేయాలి. ఓకే, 2 కంబైన్ చేసేస్తున్నారు టూత్ పిక్ తో. అవును, ఇలా పెట్టుకోవాలి. ఓకే, సో ఇవన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి. నైస్. నేను ఇంకా అలాగే హాఫ్ కట్ ఉంటాయేమో అనుకున్నా, బట్ ఇట్స్ ఎ నైస్ ఐడియా దట్ టూత్ పిక్ ద్వారా యు జాయినింగ్ బోత్. అవునండి, అప్పుడైతే అది రాలిపోకుండా ఉంటుంది. ఎగ్ అలాగే ఫ్రై చేసుకోవచ్చు. అందుకే నేను సో ఎగ్స్ అన్ని కూడా స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఐ థింక్ నిజంగా ఆయిల్ కన్నా కూడా మనం ఘీ యూజ్ చేసాం అనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఘీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఓకే, మొత్తం రోల్ చేస్తూ మొత్తం అంటే మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి, లైక్ హోల్ ఎగ్ ఆల్ ద సైడ్స్. అవునండి, ఆల్ సైడ్స్ ఇట్లా మనం టూత్ పిక్ ఇలా పెట్టామంటే ఇటు అటు పక్కకి వెళ్ళకుండా ఉంటుంది, స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. మనం మెల్లగా ఇలా కూడా నైస్ రెసిపీ అండి. బికాస్ మీరు చెప్పినట్టు చాలా మంది ఎగ్స్ తింటూ ఉంటారు కదా, బాయిల్డ్ ఎగ్స్, అండ్ రోజు బాయిల్డ్ ఎగ్స్ తింటున్నాం అనుకోండి బోర్ కొడుతుంది కదా, ఒకే టేస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు సాల్ట్ పెప్పర్ తోనే తింటాం మనము, లేదంటే కారం పొడి వేసుకుంటాము. సో ఇది కూడా ఒక ఐటమ్ లాగా తినొచ్చు. ఇట్లా మెల్లగా ఇలా తీసుకోవాలి, ఇది ఇలా మార్చుకోవాలి. ఇలా లైట్ గా రోస్ట్ అవుతుంది. ఇలా కలర్స్ చూసుకొని మార్చుకోవాలి మనం. ఓకేనండి, రెడీ అయిపోయినాయి. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. ఇలాగ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చల్లారినాకైనా లైట్ గా వేడిగా ఉన్నప్పుడైనా మీరు వేడివేడిగా తినొచ్చు. స్టవ్ కట్టేనా? కట్టే, కానీ నెయ్యి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. తప్పకుండా, నెయ్యితో అయితే చాలా టేస్ట్ వస్తుంది. నేను అదే మీరంటే స్టఫ్ ఇవన్నీ ఫ్రై చేస్తారు, బట్ నేను జనరల్ కూడా ఎగ్స్ ఫ్రై చేసుకుంటాను, బట్ ఘీతోనే ఫ్రై చేసుకుంటాను. ఓకే, దట్ బెస్ట్ అండి. కానీ ఘీ వచ్చి గుడ్ ఫ్యాట్ కదా. సో ఘీలో ఫ్రై చేసి మంచిగా కొంచెం పెప్పర్, కొంచెం టేబుల్ సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసుకొని తినేస్తాను. ఇప్పుడు ఇది ట్రై చేస్తారు మీరు, ఇప్పుడు ట్రై చేస్తారు. బ్రెడ్ స్లైస్. ఇప్పుడు మీరు బ్రెడ్ కూడా తినరు, మానేస్తారు ఇంకా. అవునా? మరి బ్రెడ్ మైదానే కదా, వీట్ అయినా అది ఓవెన్ ఫుడ్ కదా. అదే ప్రాబ్లం, బాయిల్డ్ ఎగ్స్ తిన్నప్పుడు ఏదో ఒకటి సైడ్ డిష్ ఉండాలి. మీరు ఇది ఒక్కసారి ట్రై చేయండి. సరే నాకు ఇదే తింటాను ఇంకా డైలీ అంటారు. బ్రెడ్ కూడా వద్దా? బ్రెడ్ ను కూడా వదిలేస్తారు. సాయిశ్రీ, ఇదిగో నేను తయారు చేస్తాను. నువ్వు రోజు ఎగ్స్ తింటాను అంటున్నావు కదా, ఇది ట్రై చేసి చూడు. నువ్వు ఎలా ఎగ్ తింటున్నావో అది మానేసి ఇప్పుడు నేను చేసిన లాగానే నువ్వు తినడానికి ట్రై చేస్తావు.
ఓకే, ఐ లవ్ యువర్ కాన్ఫిడెన్స్. సరే చూడు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే నెక్స్ట్ డే నుంచి నువ్వు ఇదే తయారు చేసుకుంటావు. వెరీ గుడ్. సో చూస్తున్నారు కదా స్టఫ్డ్ ఎగ్స్, అది కూడా 2 types of. సో ఐ ట్రై దెమ్, ఐ టేస్ట్ దెమ్, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం. స్టఫ్డ్ ఎగ్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన గుడ్లు, మైనీస్, చిల్లీ ఫ్లేక్స్, టూత్ పిక్స్, ఆరిగానో, క్యారెట్ తురుము, నూనె. తయారీ విధానం: ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ ని కట్ చేసి యోక్స్ ని, వైట్స్ ని సెపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత యోక్స్ అన్ని ఒక బౌల్లో వేసి స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి స్మాష్ చేసిన యోక్స్ ని 2 భాగాలుగా చేసి ఒక దాంట్లో క్యారెట్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, ఆరిగానో వేయాలి. మరో దాంట్లో మైనీస్ వేయాలి. ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసి ఎగ్ వైట్ లో స్టఫ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ ఎగ్స్ రెడీ. సో స్టఫ్డ్ ఎగ్స్ ని టేస్ట్ చేయబోతున్నానండి, చూద్దాం ఎలా ఉందో. ఐఎమ్ ఎక్సైటెడ్. యా, మైనీస్ ఉన్నది ఉంది. స్మెల్ తెలుస్తుందా? అస్సలు తెలియట్లేదు. ఓకే, యా, మీరు చెప్పినట్టు ఐ థింక్ ఈవెన్ నేను కూడా యోక్ అంత ఇష్టపడాను యాక్చువల్లీ పర్సనలీ. సో ఐ యూస్ టు స్కిప్ యోక్ ఆల్ ద టైమ్. ఓకే, బట్ ఐ థింక్ యోక్ ని ఈ రకంగా ఇఫ్ వి కుక్ యాడ్ మైనీస్ అండ్ ఆల్, నిజంగా తెలియట్లేదు యోక్ అని, తినేస్తాం. అండ్ నాకు కూడా చాలా నచ్చాయి. ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ రెసిపీ బికాస్ నేను కూడా బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్డ్గా ఉన్నా. ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ వే. చాలా టేస్టీగా కుక్ చేశారు అండ్ దీని ఇంపార్టెన్స్ కూడా చెప్పారు. సో వాట్ ఈస్ ద సెకండ్ రెసిపీ? సెకండ్ రెసిపీ వచ్చి బ్రోకోలీ విత్ బెల్ పెప్పర్. సో బ్రోకలీ విత్ బెల్ పెప్పర్స్ తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం. బాయిల్డ్ బ్రోకోలీ, బెల్ పెప్పర్ కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కొబ్బరి పొడి, సాల్ట్, ఆరిగానో, కారం పొడి, అల్లం తెల్లగడ్డ మసాలా, ఇది కొద్దిగా జీడిపప్పు పొడి, ఇది పొడి మాత్రమే పెట్టుకున్నాను, పేస్ట్ కాదు, కొద్దిగా షాజీరా, ఇది ఆయిల్. నేను ఈ 2 వెజిటబుల్స్ని కొద్దిగా ఉడికించుకున్నాను. సో నేను ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో మన బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అవునా? మన ఆప్షనల్ అది. ఫస్ట్ కొద్దిగా సాజీరా యూస్ చేస్తాను. కొద్దిగా సాజీరా వేసాను, కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొద్దిగానే అండి, ఎక్కువ అవసరం లేదు. నేను బ్రోకోలీ యాడ్ చేస్తాను. యా, ఓకే, ఇది కావాలి. సో ఒక నిమిషం. సో బ్రోకలీ తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి బాడీకి. ఎందుకు చెప్పండి? బ్రెయిన్ కి. దాంట్లో విటమిన్ ఏముంటుంది చెప్పండి? తెలియదండి, మీరు చెప్పండి. సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ అంటే ఒక ఆరెంజ్ లో ఎంత సి విటమిన్ ఉంటుందో దీంట్లో డబుల్ ఉంటుంది. అంటే 2 ఆరెంజ్ల ఉన్న సి విటమిన్ ఒక బ్రోకోలీ ఉంటుంది. రోజు రీసెర్చ్ చేస్తుంటారా? నేను లేదు, వెజిటబుల్స్ అన్ని చేసుకుంటూ ఉంటాను. సో అన్ని రకాల వెజిటబుల్స్ చేస్తూ ఉంటాను కాబట్టి సో దాంట్లో ఇది ఒకటి. సో ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా లైట్ గా బాయిల్ చేసి పెట్టుకున్నాను. అసలు జగపతి బాబు గారు ఎప్పుడు బ్రోకలీ తింటూ ఉంటారు ఫుల్ ఇట్లా ఒక కప్ తీసుకొని. యాంటీ ఆక్సిడెంట్ మూవీ, యాంటీ ఆక్సిడెంట్ అది. అదే. సో డైట్ చేసే వాళ్ళు, నేను ఇక్కడైతే క్యాషూ పొడి వాడుతున్నాను. ఎవరన్నా డైట్ చేయాలా అనుకుంటే ఇలాగా చేసుకొని ఈ కాజునట్ పొడి బదులు బాదం పొడి యూస్ చేసుకోండి. సో డెఫినెట్ గా వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అంటే నాకు తెలిసిన వరకు చెప్తున్నా నేను. తప్పకుండా నేనే ట్రై చేస్తా, మిగతా వాళ్ళ గురించి ఎందుకు. డెఫినెట్లీ ఇవి కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేస్తాను. నేను ముందు కుకింగ్ చేసేటప్పుడు లైట్గా వేయచ్చు, ఇప్పుడు కూడా కొద్దిగా లైట్గా తగినంత మాత్రమే. నేను ఈ స్టాక్ యూస్ చేస్తున్నా, వెజిటబుల్ స్టాక్. ఇది కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో నేను కొబ్బరి పొడి, క్యాష్నట్ పొడి, కారం అవన్నీ సైమల్టేనియస్ గా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తాను. మనం దానికి తగినంత వేసుకోవాలి. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. సో ఇప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేస్తాను, కొద్దిగా ఉడికింది. సో క్యాష్నట్ పొడి యాడ్ చేస్తున్నాను.
ఇది చూడండి ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది. ఇది చపాతీస్ కి దానికి బాగుంది. సో ఇది చూడండి దగ్గరకు వచ్చింది, గ్రేవీ లాగా ఉంది కదా. సో నేను ఇప్పుడు కొద్దిగా కారం పొడి వాడుతున్నా. కారం పొడి సార్, కారం పొడి వేసేటప్పుడు కొందరు చేసే పనులు వేస్తారు, వెంటనే కలిపెడతారు. నేను చేసేది ఏంటంటే నా ప్రతి ఒక్క ఐటెం లో కూడా కారం పొడిని వెదజల్లినట్టు వేసేసి కొంచెం సేపు అలా వదిలేస్తాను. ఎందుకంటారు దానివల్ల ఏంటి బెనిఫిట్? సరే, బెనిఫిట్ అనేది కాదు, అది బెనిఫిట్ అనేది నేను చెప్పను. నాకు తెలిసింది ఏంటంటే ఈ కారం పొడి కలర్ డిఫరెంట్ గా ఉంటది. సో మనము ఏమేమో కంపెనీలో ఒక్కొక్కసారి ఒక రకంగా కొంటాము, మనం తెచ్చుకుంటాం, చేస్తాం. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు కారం పొడి మనం వెంటనే కలపడం వల్ల కూర కలర్ చాలా డిఫరెన్స్ వస్తుంది. మీరు ఇప్పుడు ఇలా పెట్టి కాసేపు ఇలా డక్కన్ తీసుకొని మూత పెట్టండి, కాసేపు సిమ్ లో పెట్టి వదిలేయండి, తర్వాత మీరు కలపండి. కలర్ డెఫినెట్ గా డిఫరెంట్ కలర్ వస్తుంది. ప్లస్ మీకు ఏమవుతుందంటే ఈ స్టీవింగ్ వల్ల ఆ కారం పొడి ఉడికినట్లు అవుతుంది. మీకు కూరలో వేస్తే మీకు కారం పొడి వేస్తారు, కానీ మనం వెంటనే కలిపేసాం అనుకోండి దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది, దీన్ని పెట్టి చేయడం వల్ల వేరే ఉంటుంది, కొంచెం పచ్చి వాసన అనేది ఉండదు. సంథింగ్ న్యూ నిజంగా. ఐ డోంట్ నో దిస్. అండ్ మీరు ఇది అంటే వంటలు చేస్తూ మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ తెలుసుకున్నారా ఈ విషయం, లేకపోతే ఎవరైనా మీకు? నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటానండి. అంటే ఐటమ్స్ ని ఎప్పుడు కానీ వెంటనే హైలో ఫ్రై చేయడము అట్లాంటివన్నీ చెయ్యను. కొంచెం ఐటమ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తాను ఎలా చేయాలి, ఎలా చేస్తే ఏమవుతుంది అనేది. సో దానివల్ల నేను ఇది కారం పొడి వేస్తే కలబెడితే డిఫరెంట్ గా కలర్ మారిపోతుంది, కర్రీ కలర్. ఎనీ కూరల్లో కానీ ఎక్కడ కూడా. ఈవెన్ నేను ఇంట్లో సాంబార్ చేసినా కూడా, సాంబార్లో వేసినా కూడా సాంబార్ పొడి ఇలా వేసేస్తాను. సాంబార్లో పైన కారం పొడి వేస్తాను, కాసేపు వదిలేస్తాను. సో ఆ కారం పొడి కానీ ఆ సాంబార్ పొడి కానీ ఏమవుతుందంటే కొంచెం సేపటికి తడిలాగా అవుతుంది. తడిలాగా అయిపోయినాక కలబెడితే చాలా డిఫరెంట్ కలర్ వస్తుంది. ఇలా కలర్ మార్చి చూడండి. అవునండి, ట్రూ. ఆరిగానో యాడ్ చేద్దామండి. ఇది అయిపోయింది. ఈ ఆరిగానోని మంచిగా కలుపుకోవాలంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. కొద్దిగా ఇలా. మీరు శాండ్విచెస్ బర్గర్స్ చేయడంలో ఎక్స్పర్టా? నేను తక్కువే చేస్తాను, మా అమ్మాయి బాగా చేస్తుంది. అంటే మీరు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తుంటే అంటే నేను కుక్ పాస్తా ఇలాంటివన్నీ చేస్తారు, అవన్నీ మా అమ్మాయిలు బాగా చేస్తారు. మా రెండో అమ్మాయి బాగా ఎక్స్పర్ట్ వంటలు చేస్తారు. కానీ అమ్మాయికి చదువుకోవడం ఎంత ఇంట్రెస్టో వంటలు చేయడం కూడా అంత ఇంట్రెస్ట్. ఓకేనండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇది చూడు, టేస్ట్ చేసి చూడు ఎలా ఉందో నాకు చెప్పాలి. తప్పకుండా అండి. బ్రోకలీ విత్ బెల్ పెప్పర్స్. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇష్టం ఉంటే కూడా మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దట్స్ కూల్ ఐడియా. ఓకే, సో చూస్తున్నారు కదా వేడివేడిగా బ్రోకలీ విత్ బెల్ పెప్పర్స్, వెరీ హెల్దీ అండ్ టేస్టీ డిష్. అండ్ ఐ హ్యావ్ 100% కాన్ఫిడెన్స్ మీరు బాగా కుక్ చేసి ఉంటారని, బికాస్ యూ హ్యావ్ సీన్ తను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు అని. ఆల్ ద ఇంగ్రీడియంట్స్ చాలా మంచి ఇంగ్రీడియంట్స్. అండ్ నేనైతే రెడీగా ఉన్నానండి టేస్ట్ చేసేయడానికి. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం. బ్రోకలీ విత్ బెల్ పెప్పర్స్. తయారీ విధానానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడకబెట్టిన బ్రోకలీ, ఉడకబెట్టిన బెల్ పెప్పర్స్, జీడిపప్పు పొడి, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆరిగానో, కొబ్బరి పొడి. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రోకలీ, బెల్ పెప్పర్స్, ఉప్పు, వెజిటబుల్ స్టాక్, కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి వేసి కాసేపు మగ్గాక కారం పొడి అలాగే ఆరిగానో వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బ్రోకలీ విత్ బెల్ పెప్పర్స్ రెడీ. సో బ్రోకలీ విత్ బెల్ పెప్పర్స్ ని టేస్ట్ చేయబోతున్నానండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. వెరీ టేస్టీ. ఓకే, చాలా బాగుంది. అండ్ జనరల్ గా బ్రోకలీ అంత టేస్టీగా ఉండదు. ఓకే, బట్ బ్రోకలీతో కూడా ఇంత చక్కగా టేస్టీ డిష్ తయారు చేశారు మీరు. చాలా చాలా బాగుంది. నేను కూడా ట్రై చేస్తాను. మీరు చెప్పినట్టు మష్రూమ్స్ కూడా ట్రై చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ వి గెట్ ఆల్ ద ప్రోటీన్ ఎట్ వన్స్. అండి, మొత్తానికి రెండు రెసిపీస్ కూడా చాలా మంచి రెసిపీస్ పరిచయం చేశారు. అందుకే మరి ఆరండో ఈ వంటలు చేద్దాం తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు చెప్పండి, పద్మ గారు ఇక్కడికి వచ్చి వంట చేశారు, చక్కగా మంచి రెసిపీస్ పరిచయం చేస్తారు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్, ఎక్స్పీరియన్స్? అంటే నేను ఇది ఫస్ట్ టైం వచ్చాను. చాలా మంది చాలా సార్లు నాకు చాలా టైమ్స్ చెప్పారు, ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ బ్యాకే చెప్పారు. మా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మీరు టీవీ షోస్ కి రావచ్చు కదా, ఇట్లా వచ్చి చెయ్యొచ్చు కదా, ఆటల్లోకి రావచ్చు కదా అని కూడా చెప్పారు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు అనిపించలేదు. కానీ 1 year నుంచి లాక్డౌన్ లో ఉన్నాము, బోర్ కొడుతుంది కదా, సరే ఇది కూడా ట్రై చేద్దాము, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేస్తే నాకు ఒక ఉత్సాహం అనేది వచ్చింది. సో మనం వై నాట్ వీ ట్రై, ఎందుకు మనం ఎంతసేపు ఇలాగే ఉండాలి, సో ఏదో ఒకటి ట్రై చేద్దాం అని నాకు తెలిసిన ఒక 4-5 రెసిపీస్ ని నేను చేసే వాటిని నేను పంపించాను. మీరు యాక్సెప్ట్ చేస్తారు, నాకు బాగా అనిపించింది. మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇన్ఫాక్ట్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. యు ఇంట్రొడ్యూస్డ్ వెరీ గుడ్ రెసిపీస్. థాంక్యూ సో మచ్. సో ఇవాళ ఎపిసోడ్ లో పద్మశ్రీ గారు మనందరికీ పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఈ రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బై బై.